అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునే అందం, అద్భుతమైన తెలివితేటలు, అచంచలమైన సామాజిక నిబంధత కలిగిన గొప్ప వేదిక మిస్ వరల్డ్ పోటీలు. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే నినాదంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన పోటీలు కేవలం ర్యాంప్ వాకుకు, చిరునవ్వుకు పరిమితం కాదు. ఇది ఒక యువతి తనలోని సర్వశక్తులను వెలికితీసే ఒక అగ్ని పరీక్ష. ఈసారి మన హైదరాబాద్ ఈ అద్భుతమైన వేడుకకు వేదికగా నిలవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ ప్రపంచ దృష్టిని మన నగరానికి మళ్లిస్తోంది. అసలు ఈ పోటీ నిర్వహణ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? కిరీటం దక్కించుకోవడానికి అందెగత్తెలు ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటారు? ప్రతి రౌండ్లో ఎలాంటి ఛాలెంజ్లు ఉంటాయి? ఫైనలిస్టుల ఎంపిక ఎలా జరుగుతోంది తెలుసుకుందాం. మిస్ వరల్డ్ కిరీటం ఇది కేవలం అందానికి ఇచ్చే కిరీటం మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత. ప్రాథమిక పోటీల తర్వాత ఈ సుదీర్ఘ ఉత్కంఠభరితమైన ప్రయాణం అనేక దశల్లో సాగుతుంది. ఈసారి భారత్ నుంచి నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ గ్లామర్ పోరాటంలో తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. మొదటిసారి హెడ్ టు హెడ్ ఛాలెంజ్. ఇది కేవలం అందం మాత్రమే కాదు, మెదడుకు పదను పెట్టే రౌండ్. ఇందులో పోటీదారులు తమను తాము పరిచయం చేసుకుంటూ సామాజిక, రాజకీయ, పర్యావరణ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, విజయ పరిజ్ఞానాన్ని ఇక్కడ పరీక్షిస్తారు. ఈ రౌండ్ విజేతలు నేరుగా టాప్ 40లోకి అడుగు పెడతారు. ఆ తర్వాతి రౌండ్ టాప్ మోడల్ ఛాలెంజ్. పేర్లోనే ఉంది దీని కఠినత్వం. ఇది కేవలం ర్యాంప్ వాక్ మాత్రమే కాదు, డిజైనర్ దుస్తులలో తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తూ ఫోటోజెనిక్ అప్పీల్, స్టేజ్ ప్రెజెన్స్ వంటివి ఇక్కడ కీలకం. ఈ రౌండ్ విజేతలు కూడా నేరుగా టాప్ 40లోకి దూసుకుపోతారు. అత్యంత ఆకర్షణీయమైన రౌండ్ టాలెంట్ ఛాలెంజ్. ఇది వేదికపై తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించే రౌండ్. నృత్యం, గానం, సంగీత, వాయిద్యాలు, చిత్రలేఖనం లేక మరేదైనా అద్భుతమైన కళ ఈ రౌండ్లో తమ ప్రతిభతో జడ్జిలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయాలి. ఇక్కడ కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ ప్రతిభ వెనుక ఉన్న కృషి, అంకితాభావాన్ని పరీక్షిస్తారు. దీని విజేత కూడా టాప్ 40లోకి స్థానం సంపాదిస్తారు. శారీరక దృఢత్వాన్ని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పరీక్షించే రౌండ్ స్పోర్ట్స్ ఛాలెంజ్. ఫిట్నెస్, టీంవర్క్, స్పోర్ట్స్మెన్షిప్ వంటివి ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ రౌండ్లో విజయం సాధించిన వారు కూడా టాప్ 40లోకి అర్హత సాధిస్తారు. మిస్ వరల్డ్ పోటీలకు గుండెకాయ లాంటి రౌండ్ బ్యూటీ విత్ ఏ పర్పస్. ఇది కేవలం అందాన్ని మాత్రమే కాదు, అంతకంటే గొప్ప ఉద్దేశాన్ని పరీక్షిస్తుంది. ప్రతి పోటీదారులు తమ సొంత దేశంలో చేపట్టిన సామాజిక ప్రాజెక్టును సమర్పించాలి. ఆ ప్రాజెక్టు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, దాని ప్రభావం ఎంతవరకు ఉంది, వారి నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను అక్కడ అంచనా వేస్తారు. అత్యుత్తమ బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు విజేత నేరుగా టాప్ 40లోకి స్థానం సంపాదిస్తారు. ఈ 5 ఫాస్ట్ ట్రాక్ రౌండ్లు ముగిసిన తర్వాత మిగిలిన స్థానాలను జడ్జిలు నిర్ణయిస్తారు. అలా మొదటి దశలో ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మందిని క్వార్టర్ ఫైనల్స్ కోసం ఎంపిక చేస్తారు. రెండో దశలో ఈ టాప్ 40 నుంచి ప్రతి ఖండం నుంచి 5గురిని, అంటే మొత్తం 20 మందిని టాప్ 20గా ఎంపిక చేస్తారు. ఈ దశలో వారి వ్యక్తిగత ఇంటర్వ్యూలు, జడ్జిల ప్రశ్నలకు స్పందించే తీరు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే లక్షణాలను పరీక్షిస్తారు. మూడో దశ మరింత ఉత్కంఠభరితం. ఈ 20 మందిలో నుంచి ప్రతి ఖండం నుంచి 2 అంటే మొత్తం 8 మందిని టాప్ 8గా ఎంపిక చేస్తారు. ఇక్కడ పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. వీరి మధ్య సెమీఫైనల్ పోటీ జరుగుతుంది. ఇందులో ప్రతి ఖండం నుంచి ఒకరిని టాపర్గా ఎంపిక చేస్తారు. ఇలా అన్ని దశలను దాటుకొని తుది పోరుకు కేవలం 4 అందెగత్తులు మాత్రమే అర్హత సాధిస్తారు. ఏషియా ఓషియానియా గ్రూప్ నుంచి మన భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా
యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హట్, ఆఫ్రికా నుంచి నమేబియాకు చెందిన సెల్మా కమానియా, అమెరికా కరేబియన్ గ్రూప్ నుంచి మార్టిన్కు చెందిన అరెలి జోచిమ్లు ఫైనల్ బారిలో నిలిచారు. ఈ నలుగురిలో ఒకరు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని వారి ప్రతిభని బట్టి రన్నరప్లుగా ప్రకటిస్తారు. ఈ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే ఈ నెల 31వ తేదీన హైటెక్స్లో జరగనుంది. ఈ కిరీటం దక్కించుకోవడంలో మన ఇండియా, వెనిజులాలు 6 సార్లు విజయంతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పుడు మన నందిని గుప్తా కూడా ఈ అరుదైన ఘనత సాధించి 7వ భారతీయ మిస్ వరల్డ్గా నిలుస్తుందని ఆశిద్దాం. అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, సామాజిక స్పృహ ఈ 4 కలగలిసిన యువతే మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంటుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది. మనం నందిని గుప్తా విజయం సాధించాలని కోరుకుంటూ మిస్ వరల్డ్ 2025 ఫినాలే కోసం ఉత్కంఠంగా ఎదురుచూద్దాం. కిరీటం మనదే అవుతుందని ఆశిస్తూ నమస్తే.